మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు. అలానే గుంటూరు నుంచి కూడా సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి నుంచి దినేష్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామారావు చెప్పండి, ముఖ్యంగా మనం చూడొచ్చు ఇష్టానురీతిగా వ్యవహరించి అప్పట్లో అసలు తమను టచ్ చేసేవారే లేరన్నట్లుగా వ్యవహరించినటువంటి వారు కొంతమంది ప్రభుత్వం మారగానే జారుకునేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తే ఇప్పటికీ కూడా తప్పించుకుని ఇప్పుడు కూడా ఏదైతే పోలీసులు కావచ్చు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను దొరకకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అసలు ఎలా సాధ్యమవుతోంది ఇలా? సో ఇట్లాంటి అక్రమార్కులు ఎందుకు అప్పుడు తమనెవరూ ఏమీ చేయలేనటువంటి వారు ఈ రోజు ఎందుకు అసలు ఆ నియోజకవర్గాలను ఇళ్లను మొత్తం వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వారిపైన ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నారు? శ్రీహరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీతో అంటగాగటమే కాకుండా కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్పై రాష్ట్ర సర్వీసులకు వచ్చిన పలువురు అధికారులు విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా ఆయా శాఖల్లో వ్యవహరించారు. దీంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు కూడా ఆ నియోజకవర్గాల్లో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, రౌడీయిజం, పైగా కీ ప్లేసెస్లో ఎక్కడైనా సరే వాళ్ళకి స్థలాలు ఉన్నాయి ఎవరికైనా అంటే మాత్రం వాటిని ఆక్రమించేసుకోవటం, వాళ్ళని హింసించి బయటికి పంపించడం, ఇటువంటి కార్యక్రమాలు విచ్చలవిడిగా జరిగాయి. అయితే ఇప్పుడు ఆ అక్రమార్కులంతా కూడా అడ్డంగా దొరికిపోవటమే కాకుండా పరారీలో ఉన్నారు. మరికొంతమంది అయితే చట్టాన్ని నుంచి తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి నేతలంతా కూడా ఇప్పుడు ఈ పరారీలో ఉండటంతో పాటు పైగా శ్రీహరి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా కొంతమంది విచ్చలవిడితనంతో వ్యవహరించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి, ఆయన మళ్ళా వైసీపీ అధికారంలోకి వస్తుంది 2024 ఎన్నికల్లోని 2 years ఎక్స్టెన్షన్ పెట్టి ఆ తర్వాత ఎప్పుడైతే ఫలితాల్లో జాతకం తిరగబడిందో వెంటనే ఆయన ఎక్స్టెన్షన్ వద్దు అని చెప్పి తను రిలీవ్ చేయాలని కోరితే ప్రభుత్వం ఆయన రిలీవ్ చేయవద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళి వెంటనే ఆయన వెస్ట్ బెంగాల్ జీఎంగా డైరెక్టర్గా డీజీగా డైరెక్టర్ జనరల్గా పోస్టింగ్ తెచ్చుకొని ఆయన వెళ్ళిపోయారు. డీమ్ టు బి రిలీవ్ అని చెప్పి వెళ్ళిపోయారు. బట్ ప్రభుత్వం ఈ లోపు చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. దీంతో పాటు ఇక గనుల శాఖ ఏపీ ఎండీసీ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉండి ఇటీవల సస్పెన్షన్ గురైన వెంకటరెడ్డి ఆచూకీ దొరకలేదు అంటే ఆయనకి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడానికి వెళ్తే ఆయన ఆచూకీ దొరకలేదు. ఆయనకి చెన్నైలోను అదేవిధంగా హైదరాబాద్లోను అండ్ తిరుపతి ఆయన స్వగ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆయన మైనింగ్ శాఖలో ఏపీ ఎండీసీ ఎండీగా ఆయన జాయిన్ అయినప్పుడు ఆయన ఇచ్చిన అడ్రస్లో ఒక అడ్రస్లో కూడా ఆయన లేదు అని చెప్తున్నారు. బట్ మైనింగ్కి సంబంధించిన అధికారులు వెంటనే ఆయన మెయిల్కి ఆయన సస్పెన్షన్ ఆర్డర్స్ పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అధికారం మారిన వెంటనే ఫైళ్లు తీసుకువెళ్తున్నారనే ఉద్దేశంతో కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఆయన కూడా ఐఆర్టీఎస్ నుంచి వచ్చాడు, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి గుంతకల్ నుంచి వచ్చారు. ఆయనకు హైదరాబాద్లో విల్లాలో ఉంటుంటే ఆయనపై సిఐడి దాడులు చేస్తే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అంటే అధికార యంత్రాంగంలో కొంతమంది కింది స్థాయి అధికారులు ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి లీక్ చేస్తుండటంతోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావిస్తున్నారు. దీంతో పాటు ఇక రాజకీయ వంశీ ఎపిసోడ్ తీసుకుంటే ఒక పెద్ద నాటకీయంగా జరిగింది. సో మొదట అరెస్ట్కి రంగం సిద్ధమన్నారు, అరెస్ట్ అన్నారు, తర్వాత అసలు లేరన్నటువంటి పరిస్థితి, అసలు ఇక్కడ ఉన్నారో లేరో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఏంటి? అసలుకి ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వీళ్ళపైన కేసు నమోదు చేసినప్పటి నుంచి నిఘా ఉంచలేకపోయారా? లేకపోతే నిజంగా కూడా వీరికి ముందస్తుగా ఆల్రెడీ వారితో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు వారి కింద గతంలో వారి ద్వారా పోస్టింగ్లు వేసుకున్నటువంటి వారు వీరిస్తున్నటువంటి లీకుల వల్లే తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది? పొలిటికల్ లీడర్ల విషయంలో ఎందుకు ఇంతలా జరుగుతోంది? శ్రీహరి, మీరు అన్నది 100% కరెక్ట్. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పైనేమో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, కిందేమో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి సెటైరికల్గా కామెంట్ చేశారు. ప్రస్తుతం వంశీ విషయంలో అదే జరిగింది. కింది స్థాయి పోలీస్ అధికారులు వంశీ విషయంలోనే కాదు, చివరికి మాచెర్లలో అడ్డాగా మార్చుకొని అరాచకం రాజ్యం వేలింది దాదాపుగా దశాబ్ద కాలం నుంచి. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి
అతను కనిపించటం లేదు, లేకపోతే అతను పరారీలో ఉన్నాడు అని అంటే పోలీసుల్లో కింది స్థాయిలో ఉండే వాళ్ళు వైసీపీతో అంటగాగిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్నా లేకపోతే సిఐలుగా కూడా మొన్నటి వరకు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మళ్ళా వీళ్ళే వెళ్ళి వాళ్ళని చేయాల్సి ఉంది. వీళ్ళందరూ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కారణంగానే వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు అనేది కూడా మీరు చెప్పింది 100% కరెక్ట్. బహిరంగ రహస్యం కూడా నిన్న వంశీ ప్రధాన అనుచరుడు పఠాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే అతని దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వంశీ ఎక్కడున్నాడు అనేది పోలీసు లెన్స్ కు దొరికింది. కానీ ఇతను అక్కడి నుంచి ఇతని కోసం అక్కడికి టీం వెళ్ళిన వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటే పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా కొడాలి నాని ఓడిపోయిన తర్వాత గుడివాడ రాలేదు అని చెప్పి చెబుతున్నారు. కొడాలి నానికి సంబంధించి అక్కడ గడ్డం గ్యాంగ్ అనే పేరుంది. ఆయన అనుచరులు ఎవరు కూడా అంటే వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు ఎవరైతే చెలరేగిపోయారో అటువంటి వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు. కొంతమంది అయితే ఒకవేళ బయట ఉంటే వీళ్ళ మీద ఏదైనా కేసులు అయ్యి పోలీసులకి ట్రాక్ అవుతారేమోనని చెప్పి వీళ్ళంతా కూడా పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ టెంపుల్, అప్పన్న స్వామి, సింహాచలం, తిరుపతి, కాశీ, షిరిడి ఇటువంటి ప్లేసెస్ లో తలదాచుకుంటున్నారంటే వీళ్ళు ఎంత భయపడిపోతున్నారో అర్థమవుతుంది. అదేవిధంగా వల్లభనేని వంశీ అనుచరులు కూడా ఈ పుణ్యక్షేత్రాల్లో ఉండే ఆ పఠాన్ అనే అతన్ని కూడా అక్కడ ఉన్నారని తెలిసి హైదరాబాద్ లో ఒక గేటెడ్ విల్లాలో ఉంటే ఆ పుణ్యక్షేత్రం నుంచి వచ్చి అక్కడ ఉంటే వెంటనే పట్టుకున్నారు. అప్పటి వరకు ఉన్న వంశీ కూడా పోలీసులు వస్తున్నారనే విషయం ముందుగానే పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో అతను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు అని కూడా పోలీసు యంత్రాంగం ఆఫ్ ద రికార్డ్ గా చెబుతుంది. బట్ వంశీ ఇండియాలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. బట్ అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. శ్రీహరి అక్కడ దాకా కాదు, చాలా మంది వైసీపీ సమయంలో 2019 నుంచి 24 వరకు ఎవరైతే చెలరేగిపోయారో అటువంటి వాళ్ళంతా రాయలసీమలో గాని, నెల్లూరులో గాని, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎవరైతే అలా చెలరేగిపోయారో ముఖ్యంగా ఎవరి మీద అయితే కూడా కథనాలు వచ్చాయో వాళ్ళంతా కూడా వార్తల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అయితే పోలీసు యంత్రాంగంలో ఇటీవల అంటే నిన్న మొన్న డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐల వరకు కూడా బదిలీలు జరిగాయి. బట్ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్లే ఫీల్డ్ లెవెల్లో పనిచేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఉంది. ఎందుకంటే విజయ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉండి రిలీవ్ అయి వెళ్ళిపోయారంటే అది అధికార యంత్రాంగంలో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆయన రిలీవ్ అయి వెళ్ళిపోయాడు, డిప్యుటేషన్ మీద ఉండి రిలీవ్ అయి వెళ్ళిపోయాడు అని కూడా కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు. అందువల్లనే ఇప్పుడు ఎవరైతే గనుల శాఖకి సంబంధించి ఏపీఎండిసి ఎండీగా ఉన్న వెంకటరెడ్డి కూడా ఆయన కరెక్ట్ గా మొన్న 31వ తేదీన రిలీవ్ కావాల్సి ఉంది. అందువల్లనే ప్రభుత్వం మేల్కొని విజయ్ కుమార్ రెడ్డి సమయంలో జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా ఆయన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ కూడా 31వ తేదీ రాత్రి కల్లా కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చేశారు. దాంతో ఆయన రిలీవ్ అయి వెళ్లకుండా ఆగిపోయారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే నిజంగా వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డారంటే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళ కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చట్టాలకు లోబడి ఉండాలి. అక్రమార్కులకు ఎప్పుడైనా కూడా శిక్ష తప్పదు, పాపాలు వెంటాడుతున్నాయా అనేది కూడా చివరికి అధికార యంత్రాంగంలోనూ అదేవిధంగా వైసీపీలోని కొంతమంది నేతలు కూడా ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారు. రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారు చేసినటువంటి పాపాలు మాత్రం వెంటాడకపోవు. పుణ్యక్షేత్రాల్లో తలదాచుకున్నా పట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇదే కాకుండా తిరుపతి కావచ్చు, లేకపోతే గుంటూరులో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడి నుంచి పరారవుతున్నటువంటి వారి యొక్క వ్యవహారం